హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ మైక్రోగ్రీన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాము. నేను ఈ క్యాలీఫ్లవర్ని కట్ చేస్తున్నానండి. కట్ చేసి దాన్ని శుభ్రంగా కడిగేసేసి ఫ్రైడ్ రైస్లో యాడ్ చేస్తున్నాను. క్యాలీఫ్లవర్ని కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ రాడిష్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చెప్తానన్నాను. రాడిష్ అనేది మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల, రాడిష్ అనే కాదు, ఏ మైక్రో గ్రీన్స్ అయినా కానీ ఎక్కువగా కన్జ్యూమ్ అనేది చేయకూడదు. కన్జ్యూమ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. ఎగ్జాంపుల్ ఎలాంటివంటే మౌత్ ఇరిటేషను, డ్రైనెస్ అయిపోతుంది. నెక్స్ట్ డైజెస్టివ్ కొంచెం డిస్కంఫర్ట్ అవుతుంది. రాడిష్ అనేది బ్లడ్ షుగర్ లెవెల్ని లో చేస్తుంది కాబట్టి లో బీపీ వాళ్ళు తక్కువగానే కన్జ్యూమ్ చేయాలి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా తక్కువగానే కన్జ్యూమ్ చేయాలి. కిడ్నీకి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా తక్కువగా కన్జ్యూమ్ చేయాలి. లో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కూడా తక్కువగానే కన్జ్యూమ్ చేయాలండి. తక్కువగా అంటే పర్ డేకి 10 గ్రామ్స్ మించి తీసుకోకూడదు. 10 గ్రామ్స్ కన్నా బిలో అయినా పర్లేదు. ఏ విధంగా తీసుకోవాలంటే స్మాల్ అమౌంట్లో తీసుకోవాలి. కూలింగ్ ఫుడ్స్తో యాడ్ చేసుకోవాలి. కుకుంబర్, కర్డ్, వేరో మైక్రోగ్రీన్స్ యాడ్ చేసుకుంటూ కన్జ్యూమ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.